నియోజకవర్గంలో అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాటలో తమ్ముడు గిరిధర్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. గడప గడపకు కార్యక్రమం పాదయాత్రలతో శ్రీధర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు గిరిధర్ రెడ్డి అన్నను మించి పర్యటనలు చేస్తున్నారు. మోందా తుఫాను నెల్లూరుపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రజల మధ్య గిరిధర్ రెడ్డి ఉన్నారు. రూరల్ పరిధిలోని మొత్తం 26 డివిజన్లలో తిరిగారు. స్థానిక అధికారులు నాయకులతో సమన్వయం చేసుకుంటూ తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షించారు. అధికారుల కంటే ముందే గిరిధర్ రెడ్డి చేరుకొని సమస్యలను పరిష్కరించారు. కొన్ని ప్రాంతాల్లో పంట కాల్వలో పూడిక చేరింది. జేసీబీల ద్వారా పూడిక తీత పనులు చేయించారు. వరద నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. నెల్లూరు నగరంలో కురిసినటువంటి భారీ వర్షాలు, మొంతా సైక్లోన్ తీసుకొచ్చినటువంటి హెవీ రెయిన్స్ వలన అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిస్థితి దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. దానికి కారణం గతంలో మనం తీసినటువంటి డ్రైన్స్ డిసిల్టేషన్ కావచ్చు, అధికారుల అప్రమత్తత, అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రజాప్రతినిధుల ముందు చూపు. సో ముఖ్యంగా చెప్పాలంటే రామలింగపురం అండర్ బ్రిడ్జ్ కావచ్చు, మాగుంట అండర్ బ్రిడ్జ్ కావచ్చు, ఆత్మకూరు బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జ్తో పాటు ఈ రోజున గతంలో వేదాయపాలెం దగ్గర నేషనల్ హైవే దగ్గర వర్షం వచ్చినప్పుడు మోకాళ్ళలోతు నీళ్ళలో, నడుములోతు నీళ్ళలో కనీసం 2 వీలర్స్ 4 వీలర్స్ లేని పరిస్థితి. అయితే ఈరోజు దాంతో పోల్చినప్పుడు పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో పాటు ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది అందరూ కూడా ఈ సైక్లోను ఎప్పటి నుంచి అయితే సూచన వచ్చిందో ఆ రోజు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మాకందరికి కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని దీని మీద ఎంత అవసరమో అప్రమత్తంగా ఉండాలనేది ఏదైతే సూచించారో దానికి అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ, అదేవిధంగా కమిషనర్ గారు చెప్పినట్టు ముందు జాగ్రత్తలుగా ఏదైతే సిల్ట్ తీసినామో అది ఈరోజు ఎంతో ఉపయోగపడింది. మునుపెన్నడూ లేని విధంగా గతంలో కూడా మీరందరికి కూడా తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా చిన్నపాటి వర్షానికే ఎక్కడికక్కడ జామ్ అయిపోయి నీళ్లు వచ్చి, అదేవిధంగా డ్రైన్లు ఎక్కడ రోడ్లు బ్లాక్ అయ్యి నిన్న రాత్రి నుంచి కూడా ఇంత భారీ వర్షం కురుస్తున్నా కూడా ఈ రోజుకి కూడా నగరంలో చాలా అన్ని విధాల రోడ్లన్నీ కానీ డ్రైన్లు కానీ ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నాయి.